ఒక్కొక్క వస్తువుని మరొకొక్క వస్తువుకి కాపుదలగా, రక్షకంగా ఈ ప్రకృతి ఏర్పరిచి పెట్టుకుంది. అయితే ప్రకృతికి జ్ఞానం ఉందా? ఉందో లేదో మనకేం తెలియదు. కానీ జ్ఞానం ఉండేటటువంటి ఈ మనుషులు చేయగలిగినటువంటి పని కంటే చాలా పెర్ఫెక్ట్ అయినటువంటి పనిని అది చేస్తాం. పెర్ఫెక్ట్ అయిన పని కాదు, వీళ్ళు చేయడం చేతకాని పనులు అది చేస్తాం. వీడు పాడు చేసుకునే సిస్టమ్ని కూడా అది రెగ్యులరైజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రకరకాలైనటువంటి చెడుగాలుల్ని ప్రకృతిలోకి వదిలి ప్రకృతి యొక్క నియమాన్ని మనం భంగపరుస్తున్నాం. ఇప్పుడు ఈవేళ తగనటువంటి వాటిని మనం ఇప్పుడు ఈవేళ వాడుతున్నాం. కూలర్స్, రెఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ లాంటివన్నీ. దానివల్ల దాంట్లోంచి సిఎఫ్సి లాంటివి ఏవో కొన్ని వస్తున్నాయి. ఫ్లోరో కార్బైడ్స్ లాంటివి, కార్బన్స్ లాంటివి. ప్రకృతికి, మనిషి ప్రాణానికి ఆధారమైన వాటిని అవి పాడు చేస్తున్నాయి అని వైజ్ఞానికులు అంటున్నారు. నిజానికి మనం అట్లాంటివి చేయకూడదు, కానీ మనం చేస్తున్నాం. మనం ఇంత పాడు చేస్తున్నా ప్రకృతి ఎంత జాగ్రత్తగా మళ్ళీ ప్రకృతిని కాపాడుకుంటోందండి. తన స్ట్రక్చర్ని, తనలో ఉండే ప్రాణికోటుల్ని కాపాడుకుంటుంది. ఆశ్చర్యం కదూ. దానికి వెనకాతల ఒక దివ్యమైనటువంటి సహన శక్తి ఉంది. ఏది పాడు చేసినా దాన్ని మళ్ళీ బాగు చేసుకోగలిగే ఎబిలిటీ కూడా ఉంది అని మనం అందుకోసం గుర్తిస్తాం. దానికి దేవత అని మన వాళ్ళు పేరు పెట్టారు. దేవతలు అంటే ఆ ప్రకృతిలో ఉండే ఆ శక్తి విశేషాలు. మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటామండి, ఈవేళ మనిషి తనకు కావలసిన అవసరాల కోసం ప్రకృతిలో దొరికే ఒక యురేనియం అనేటటువంటి ఒక ఇంధనాన్ని వాడుకుని అందులో ఉండేటువంటి శక్తిని స్క్వీజ్ చేసి అణుశక్తిని ఉత్పత్తి చేస్తున్నాడు. మన వాళ్ళకి అందరికీ తెలుసును. ఈ అణుశక్తి వచ్చేసిన తర్వాత దేంట్లోంచి, ఆ యురేనియంలోంచి ఎనర్జీ బయటికి స్క్వీజ్ చేసేసాక అందులోంచి ఒక రకమైనటువంటి రేడియేషన్ ప్రారంభమవుతుంది. ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రత, ఒక రకమైనటువంటి ఎనర్జీ అందులోంచి బయటకు వస్తూ ఉంటుంది. దానికి వాళ్ళు రేడియేషన్ అని పేరు పెట్టారు. అది కంట్రోల్ చేయడానికి వాటిని తీసుకెళ్ళి భారజలాల్లో వేసేస్తారండి. హెవీ వాటర్స్లో వాటిని ప్రిజర్వ్ చేస్తుంటారు. మన వాళ్ళది తెలుసు. అది ఆ యురేనియం వేస్టేజ్. దాన్ని ఎట్లా వాడాలి ఇప్పటిదాకా మన వాళ్ళకి తెలియదు. అందులోంచి వచ్చే రేడియేషన్ని ఎట్లా ఆపవచ్చునో తెలియదు. కానీ అది కనుక మనిషికి సోకితే, ఇతర ఏ ప్రాణికి సోకినా ఆ లోపల ఉండేటటువంటి మానవుడి నిర్మాణానికి మూలాధారం, ప్రాణికోటి నిర్మాణానికి మూలాధారమైనటువంటి జీన్స్ అంటారే, జీవకణాలని అక్కడి దాకా మొత్తం మార్పు చేసి పాడేస్తాయండి, నాశనం చేసేస్తాయి అని. ఈవేళ చూడండి, జపాన్ వాళ్ళకి, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఈ ముక్కు ఇలా ఉండదండి. ఇప్పుడు మనకున్నట్టుగాను పొడుగ్గాను, వాడికి ఇలా తప్పడుగా ఉంటుందండి వాడికి. ఇలాగ మారిపోవడానికి, ఫీచర్స్ వాళ్ళలో మారిపోవడానికి అలాంటి ప్రయోగాలే కారణం. అప్పుడెప్పుడో జరిగినది మనకి 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అని కదండి ఇప్పుడు మన వాళ్ళు అంటున్నారు. అలాంటి యురేనియం వేస్టేజ్ ఈవేళ ఎన్నెన్ని టన్నుల కొద్దీ ఈ ప్రపంచం తయారు చేస్తుందో ఆశ్చర్యం. అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడో ఒకచోట ప్రిజర్వ్ చేస్తున్నారు. దాన్ని ఏం చేయాలో తెలియక, అది ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున ఎక్కడైనా కాస్త లీక్ అయింది అంటే గాన్. మొత్తం ఒక్క ప్రాణి కూడా ఈ భూమి మీద సవ్యంగా జీవించేటటువంటి ఛాన్సెస్ ఉండవు అనే ఈవేళ ఆధునికులైనటువంటి వైజ్ఞానికులు భయపడుతున్నారు. కానీ ఇక్కడ రహస్యం ఉందండి. అది కూడా ప్రకృతిలోంచి వచ్చినటువంటి ఒక పదార్థం. ప్రకృతికి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి ఇంకొక దానికి ఎనర్జీగా వాడగలిగే ఎబిలిటీ ఉందండి. అది ఎలా ఉంది అనేది మనకంత బాగా తెలియదు. చూడండి, ఒక తమాషా. ఇదివరకు రోజుల్లో చెరకుని పిండిన తర్వాత ఆ పిప్పి వస్తుందే, ఆ పిప్పిని ఏం చేయాలో తోచక దాన్ని అట్లాగే అట్టే పెట్టేసి ఇక్కడ అక్కడ బయట పారేసి నేలలో చేరనిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పిప్పిని కూడా ఎలా వాడుకోవాలో మన వాళ్ళకి తెలిసిందే. ఎనర్జీ పుట్టడానికి తగినట్టుగా అది ఆ బగాస్ అంటారు దాన్ని, అదంతా తీసుకెళ్ళి మళ్ళీ పవర్ ప్లాంట్కి వాడుతున్నారు.
అలా వాడిన తర్వాత పవర్ ప్లాంట్లో మళ్ళీ కొంత బూడిద మిగులుతుందండి. ఇదివరకు ఆ బూడిదంతా పట్టుకుని ఎక్కడో కుప్పలు తెప్పలుగా పోసేవారు. ఇప్పుడు ఆ బూడిదని మళ్ళీ రీసైకిల్ చేయాలో తెలిసిందండి. దాన్ని మళ్ళీ సిమెంట్ కింద మారుస్తున్నారు. సిమెంట్ తయారు చేస్తుంటే మళ్ళీ అందులోంచి కొంత చెత్త చెదారం వస్తుందండి. ఇదివరకు అదంతా కుప్పలు తెప్పలుగా పోసేవారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకొక దానికి ఎట్లాగ మళ్ళీ ముడి సరుకుగా తయారు చేసి, దేర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ ఆన్ దిస్ ఎర్త్ విచ్ వీ కెన్ కాల్ యాజ్ వేస్టేజ్. వ్యర్థము అనే ప్రశ్నే లేదండి ఈ భూమి మీద ఏది కూడా. దాన్ని నువ్వు ఎట్లా వాడాలి అనేది కొన్ని మనకి తెలిసిన పరిధిలో వాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నిటినో వాడడం మనకి చేత కావట్లేదు. ఆ వాడే ప్రయత్నంలో అది మనకి మిగతా వాళ్ళకి ఉపద్రవకరంగా చాలా సార్లలో మనం తయారు చేసుకుంటున్నాం. కానీ ప్రకృతి ఎన్ని వ్యర్థాలు నువ్వు ఈ ప్రకృతిలో తోసినా అన్నిటినీ ఏదో ఒక రకంగా తిరిగి మళ్ళీ ఈ మానవుడి యొక్క సంక్షేమానికి అది వీలు కాగలిగేటట్టుగా మార్చి మళ్ళీ మనకు అందిస్తుంది. ఆ మార్చే శక్తికే దేవత అని పేరు పెట్టాం. మనం వాళ్ళని ప్రార్థన చేసుకుంటున్నాం. హో దేవతల్లారా, మా చెవులని, మా కళ్ళని, మా ఇంద్రియాలని, మా బాడీని, ఇన్ జనరల్ మమ్మల్ని అందరినీ కూడా చాలా స్ట్రాంగ్గా, ఇనప కండరాలు ఉండేటట్టుగా, ఏదో స్టీల్ ఎముకలు ఉండేటట్టుగా. ఇవాళ అందరికీ స్టీల్ ఎముకలు వస్తున్నాయండి. ఎందుకంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ చేసే పని అదేనండి. వాళ్ళ శరీరాల్లో వాళ్ళకి నిజంగా ఐరన్ పీపుల్ కింద తయారు చేస్తున్నారనమాట అండి మనుషులను. అవును, వాడి బాడీలో ఎక్కడో చోట వచ్చిన ఐరన్ ఉంటుంది వాడికి. ఇక హిప్ దగ్గర లేకపోతే నీస్ దగ్గర ఎక్కడో చోట పెట్టేసి ఐరన్ మనుషులు తయారు చేసేస్తున్నారు. పాపం ఆయన ఎప్పుడో ఆ వేళ తెలియని రోజుల్లోనూ ఐరన్ మనుషులు తయారు కావాలి అన్నాడు. ఇప్పుడు అందరికీ ఎముకలు ఎందుకు, పనికిరాని ఎముకలే కదండి. ఇప్పుడు గట్టిగా కాస్త కాలు జారి కింద పడ్డా అంటే ఎముకలు కాస్త ఫ్రాక్చర్ అయిపోయి ఊరుకునే. బాత్రూంలో జారినా వాడికి ఎముకలు ఫ్రాక్చర్ అయిపోయాయి. అంచేత ఇప్పుడు అందరికీ ఈ ఐరనే వస్తుంది. లిటరల్లీ దే ఆర్ బికమింగ్ ఐరన్ మెన్, ఐరన్ ఉమెన్. అంత స్టీల్ పీపుల్ అయిపోతున్నారు. ఇలాంటి కృత్రిమ శక్తి కాదు మాకు కావాల్సింది, సహజ శక్తి మాకందరికీ కావాలి. అట్లా మీరు మమ్మల్ని అనుగ్రహించాలి. మీరంటే మళ్ళీ ఎవరినో అనుకునేరు. ఈ ప్రకృతి వెనకాతలుండి మన నడిపేటటువంటి ఆ దైవీ శక్తులు అంటాం మన వాటిని మనం ప్రార్థన చేసుకుంటూ అవి మనకి అనుకూలించి మనని తమకి అనుకూలంగా ఉంచుకోగలిగినంత వరకు మనం బ్రతకాలి తప్ప అదే దాటిన క్షణం కూడా మనం ఈ భూమి మీద బ్రతకూడదు. పరాధీనమైన బ్రతుకు, నో, వీ నెవర్ వాంట్ సచ్ ఎ లైఫ్. ఇది మనకి మొదటి మంత్రం ప్రార్థన చేసింది. అయితే అలా ఉండాలి అంటే ఏం కావాలో మనకి తెలియాలి కనుకనే ఉపనిషత్తు మిగతా ప్రారంభిస్తుందండి. ఎట్లాంటి జ్ఞానం నీకుంటే నువ్వు ఈ రకమైనటువంటి జీవితాన్ని సాధించగలుగుతావు. ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొక విషయాన్ని మేము రిమైండ్ చేయాలి. ఇది మనకి మొదటి మంత్రం ప్రార్థన చేసింది. అయితే అలా ఉండాలి అంటే ఏం కావాలో మనకి తెలియాలి కనుకనే ఉపనిషత్తు మిగతా ప్రారంభిస్తుందండి. ఎట్లాంటి జ్ఞానం నీకుంటే నువ్వు ఈ రకమైనటువంటి జీవితాన్ని సాధించగలుగుతావు. ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొక విషయాన్ని మేము రిమైండ్ చేయాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టేశానండి, ఇంకా నాకు అన్నీ అయిపోతాయి. గురువుగారి దగ్గర వెళ్ళి ఆశీర్వచనం తీసుకున్నానండి, బస్ ఇంక అయిపోయింది నాకంతే. నో, నీవు గురువు దగ్గరో దైవం దగ్గరో తీసుకున్నటువంటి ఆశీస్, అనుగ్రహం నీ మానసికమైనటువంటి శక్తిని పెంచుతుంది. పని చేయాల్సింది ఎవరు? నువ్వే. ఆలోచించవలసింది నువ్వే. భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది పనిచేయడానికి, ఆలోచించడానికి ఈ శరీరాన్ని, బుద్ధిని ఇచ్చాడండి. భగవంతుడు దాంతో ఎప్పుడు మెడిల్ కాడు. దాన్ని ఎప్పుడు భగవంతుడు హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయడు. దాన్ని హ్యాండిల్ చేసుకోవాల్సింది ప్యూర్లీ నువ్వే. నిన్ను హ్యాండిల్ చేసే ప్రయత్నం భగవంతుడు చేస్తాడు. ఎస్, నీకు కావలసిన శక్తిని భగవంతుడు ఇస్తాడు. వాడాల్సిన వాటిని జాగ్రత్తగా వాడు. నువ్వు నీ చేతికి ఏదైనా ఒక వస్తువు నేను ఇచ్చా, ఆ వస్తువు ఎట్లా వాడుకోవాలో నీకు తెలియలేదు. వాడుకునే విధానాన్ని నేను చెప్తాను నీకు, దాంట్లో నీకు కావాల్సిన శిక్షణని నేను ఇస్తా. కానీ వాడాల్సిన రెస్పాన్సిబిలిటీ నీదే. కానీ ఈ రోజుల ఆలోచన మారిపోయిందండి. చాలామంది
ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు ఈ రోజుల సమాజాన్ని. మీకు తెలుసు. అటు ఆలయాల్లో ఉండేటటువంటి పూజారులను అందామా, లేకపోతే ఆ వ్రతాలు గట్రా చేయించే ఆ పురోహితులను అందామా, లేకపోతే వాళ్ళ ద్వారా అట్లాంటివి పొందుతూ ఉండేటటువంటి జనాల్ని అందామా అనేది మీకే వదిలేస్తున్నాం. నీకు ఈ కష్టం వచ్చిందా, ఈ యంత్రం తీసుకో. ఆ జపం చేయాలి, ఆ ప్రాబ్లం వచ్చిందా, ఈ గ్రహశాంతి చేయి. ఇంకొక ట్రబుల్ వచ్చిందా, ఈ దానం ఇచ్చేయి. ఇక్కడ ఈ గుళ్ళో ప్రదక్షిణ చేయి, అక్కడికి వెళ్ళు ఇది చేయి, ఇక్కడికి వెళ్ళు ఇది చేయి అంటే ఈవేళ మన వాళ్ళు రకరకాల యంత్రాలు, రకరకాల తంత్రాలు, రకరకాల యజ్ఞాలు, రకరకాల మంత్రాలు, యాగాలు. అది చేసుకుంటే నాకు కష్టం పోతుంది, అది చేసుకుంటే నీకు కష్టం పోదు. అది చేసుకుంటే నీలో ఉండేటటువంటి మానసికమైన లోపం తొలగుతుంది. పని చేయాల్సింది మళ్ళీ నువ్వు, సాధించవలసింది నువ్వు. మరి లేకపోతే నీకు దేవుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చినట్టు? నువ్వు యజ్ఞం చేస్తేనే నీకు ఫలితం వచ్చేటైతే దేవుడు ఈజ్ ఎ ఫూల్. ఎందుకంటే నీకు చేతులు కాళ్ళు ఇచ్చినందుకు వాడెందుకు పనికిరానివాడు. అన్ని యత్మతం యజ్ఞాలు పూర్తిగా ఇచ్చేసి అసలు వీడి చేతులు కాళ్ళు లేనటువంటి చెట్టుకుండే ట్రంక్ లాంటిది, కాండం లాంటి బాడీలు తయారు చేసి పెట్టేస్తే పాయండి. వీడేం పని చేయకలా దొల్లుకుంటూ పోవచ్చు అండాలి ఎక్కడికైనాను, సరిపోయిండేది. కానీ అట్లా తయారు చేయలే భగవంతుడు ఈ ప్రకృతిని. నీకు చక్కటి చేతులున్నాయి, మంచి వేళ్ళున్నాయి, చక్కటి కాళ్ళున్నాయి, నోరుంది, పళ్ళున్నాయి, ఒళ్ళుంది, గోళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి. ఇన్నిటినీ వాడి సవ్యంగా వాడి పొందాల్సిన వాటిని పొందాల్సిన బాధ్యత నీది. పొందుకోవడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని నీకు అవసరం కనుక దాన్ని ఇస్తాడు. ఆ సామర్థ్యపు పెరుగుదలలో లోపాలుంటే ఆయన తీర్చే ప్రయత్నం చేస్తాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉపనిషత్ దానికి కావలసినటువంటి విజ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది. ఇదివరకు రోజుల్లో పాఠం అంటే క్లాస్ రూమ్లో పాఠం ఉండేది కాదు. గురువుగారి వెనకాతలు ఎప్పుడూ తిరుగుతూ ఉండేవారు శిష్యులు. గురువుగారికి అన్ని రకాల సేవలు చేస్తూ ఉండేవారు శిష్యులు. గురువుగారు ఎప్పుడు ఏది చెబితే అప్పుడు దాన్ని వింటూ ఉండేవారు. అయితే వాళ్ళు చాలా లోక విజ్ఞానం అంతా కలిగినటువంటి ఆధ్యాత్మికవేత్తలు అవుతూ ఉండేవారు ఆ రోజుల్లోనే. అంటే అంత బాగా వాళ్ళకి జ్ఞానం కలిగేది. అట్లా గురువులు చెప్పేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్ సంస్కారం బయలుదేరిన తర్వాత అసలు ఉన్నది కూడా పూర్తిగా లోపించిపోయేటటువంటి స్థితిలోకి వచ్చామండి. కేవలం మన ఎగ్జామినేషన్ అంతా కూడా మార్క్స్ ఓరియంటెడ్, ర్యాంక్ ఓరియంటెడ్ చదువులు అయిపోయాయి తప్ప నాలెడ్జ్ ఓరియంటెడ్ చదువులు కాలేదు ఇప్పుడు ఇవాళ మనకి. మార్కులు చేయలేదా, A1 A+ వేశారా లేదా నీకు మాస్టర్ గారు, లేకపోతే ఆ కుర్రవాడిని మనం నానా రకాలుగా హింసిస్తాం, వాడిని ఎన్నో రకాలుగా నూరేసే ప్రయత్నం మనం చేస్తాం. ఇంట్లో మనం చేస్తాం, స్కూల్లో టీచర్స్ చేస్తారు. అంతటా మొత్తం పిల్లాడికి నూరేయడమే తప్ప వాడికి అది జ్ఞానాన్ని ఇందాక రామానుజాచార్య స్వామి వారు చెప్పినట్టుగా దాన్ని ఆచరణలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం మనం పిల్లల నుంచి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయటం లేదు, అవసరం లేదని అనుకుంటున్నాం. ఆ రోజులు అలా ఉండేది కాదండి. అన్ని సమయాల్లోనూ ఎప్పుడు గురువుగారికి ఏది చెప్దామనిపిస్తే అప్పుడు వారు చెప్తూ ఉండేవారు. ఒక రోజున రామానుజుల వారు తమ గురువుగారి అయినటువంటి యాదవ ప్రకాశకులకి స్నానం చేయిస్తున్నారు. ఇంకా చాలామంది శిష్యులు కూడా ఉన్నారు. గురువుగారు అప్పుడు పాఠం చెప్పడం ప్రారంభించారు. పాఠం చెప్తున్న ఉపనిషత్ పాఠం చెప్తున్నారండి. ఆ ఉపనిషత్తుల్లో ఛాందోగ్యం అనే ఒక ఉపనిషత్తు పాఠం జరుగుతోంది. భగవంతుడి నేత్రాలని వర్ణిస్తోంది ఉపనిషత్తు. ఆ భగవంతుడి నేత్రాలని వర్ణిస్తూ యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి అని చెప్పింది. అక్షిణి అంటే భగవంతుడికి 2 నేత్రాలు ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే కప్యాసం పుండరీకం. పుండరీకం అంటే పద్మం, కప్యాసం అంటే కపి ఆసం, కోతి యొక్క పృష్ఠభాగం. కోతులు కొండముచ్చులని 2 రకాలు ఉంటాయండి మన ఇళ్ళలో తిరిగేవి. నల్లటి ముఖం ఉంటే కొండముచ్చు అంటారు దాన్ని. అది నల్లటి ముఖం కాకుండా మామూలు ముఖంతో ఉంటుంది. తోక పెద్దగా ఉండదు, కొంచెం చిన్నగా ఉంటుంది. మన ఇంట్లో తిరుగుతుంటాయి, అవి కోతులు అంటారు. ఆ కోతులకి వాటి పృష్ఠభాగం ఎర్రగా ఉంటుందండి. గురువుగారు పాఠం చెబుతూ భగవంతుడి నేత్రాలు పద్మాల్లో ఉన్నాయి, ఆ భగవంతుడి నేత్రాలని పోల్చిన పద్మాలు కోతి పిర్రల వంటి ఎర్రని పద్మాలు అని చెప్పారు. పాపం రామానుజుల వారికి దుఃఖం పొంగి వచ్చింది. అరెరే, నేత్రాలని భగవంతుడివని చెబుతూ పద్మంతో పోల్చారు, బాగుంది. కానీ భగవన్నేత్రాన్ని పోల్చిన పద్మాన్ని
కోతి పృష్ఠం లాంటి ఒక అశ్లీలమైన భాగంతో పోల్చడం ఏమిటి? దుఃఖం వచ్చింది, బాధపడ్డారు. గురువుగారు చూశారు రామానుజుల మొహంకేసి, నీళ్లు కారుతున్నాయి కళ్ళ వెంట. ఏమయ్యా, ఏమైంది, నీకు నచ్చలేదా అని అడిగారట గురువుగారు. మాట్లాడలేదు. గురువుగారికి ఎదురు చెప్పకూడదు కదా. నచ్చింది అంటే దాని తప్పును అంగీకరించినట్టు అవుతుంది, నచ్చలేదంటే గురువుని ఎదిరించినట్టు అవుతుంది. మాట్లాడకుండా ఊరుకున్నారు.